బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నాయకులు ప్రచారం షురూ చేయడంతో అనేక చోట్ల నిరసనలు ఎదురవుతున్నాయి. తాజాగా పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ తార్నాక పరిధిలోని మణికేశ్వర్ నగర్ ప్రచారం నిర్వహించేందుకు వెళ్లగా స్థానికులు అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రచారానికి వస్తే అడుగు పెట్టబోనీయమని హెచ్చరించారు. ఇక గో బ్యాక్ పద్మారావు అంటూ నినాదాలు చేశారు. స్థానికంగా 100 పడకల ఆసుపత్రికి 160 రోజులు దీక్షలు చేస్తే స్థానిక ఎమ్మెల్యే ఆసుపత్రి నిర్మాణానికి హామీ ఇచ్చి దీక్షను విరమింపజేశారని గుర్తు చేశారు. హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా ఆసుపత్రి నిర్మాణం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నాయకులు ప్రచారం షురూ చేయడంతో అనేక చోట్ల నిరసనలు ఎదురవుతున్నాయి. తాజాగా పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ తార్నాక పరిధిలోని మణికేశ్వర్ నగర్ ప్రచారం నిర్వహించేందుకు వెళ్లగా స్థానికులు అడ్డుకున్నారు. ఇక సమస్యలు పరిష్కరించకుండా ప్రచారానికి వస్తే అడుగు పెట్టబోనీయమని హెచ్చరించారు. గో బ్యాక్ పద్మారావు అంటూ నినాదాలు చేశారు. స్థానికంగా 100 పడకల ఆసుపత్రికి 160 రోజులు దీక్షలు చేస్తే స్థానిక ఎమ్మెల్యే ఆసుపత్రి నిర్మాణానికి హామీ ఇచ్చి దీక్షను విరమింపజేశారని గుర్తు చేశారు. హామీ ఇచ్చి ఏండ్లు గడిచిన ఆసుపత్రి నిర్మాణం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 126 రోజుల నుంచి సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ ఉన్న మాణికేశ్వర్ నగర్ అయితే ఏ ఒక్క రోజు కూడా మా పద్మారావు బస్తీకి వచ్చి చూసింది లేదు, చెప్పింది లేదు. మేము 100 సార్లు పోయి కూడా మాకు హాస్పిటల్ కావాలని చెప్తే కూడా ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోలేదు. లాస్ట్ అయినా కేటీఆర్ తెలిసినాక కేటీఆర్ పద్మారావు ద్వారా పిలిపిస్తే అసెంబ్లీకి పోయినాక ఆయన ఏం చేసిండు, ఆయన 2-3 రోజులలో ఖతం చేస్తా అని చెప్పేసి వీసీని కూడా పిలిపించేసి వీసీ ముంగట మనకి బస్తీ పర్మిషన్ వచ్చి హాస్పిటల్ శాంక్షన్ అయితేనే మీకు 16 కోట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పేసి కేటీఆర్ గారు అన్నారు. అన్నాక 16 కోట్లు శాంక్షన్ చేసి నా అద్దలో కూడా ఆయన ఏమన్నాడు, ఫస్ట్ ఇడికెళ్ళి పోగానే మీరు హరీష్ రావు గారిని తీసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టి నా దగ్గరికి రాగానే హాస్పిటల్కి దాని బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పేసి అన్నాడు. అన్నాక మేము ఏం చేసాము, 1 నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, 3 సార్లు 4 సార్లు పోయినాక కూడా ఆయన ఏమంటాడు, చివరిసారి ఆయన ఏమంటాడు అరే గోపాల్ ఎడున్నా నీ జేబులకి తీసే పర్మిషన్ హాస్పిటల్ పర్మిషన్ ఉంది కదా అని చెప్పేసి అంటాడు. ఏం మాట్లాడుతున్నట్టే మళ్ళీ మజాకులు ఏమంటాడు,